అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. సంధ్య, నేను నీకోసం ఇండియాకి వస్తున్నానే. నీ కూతుర్ని తీసుకుని నేను రాజేష్ వస్తున్నా. ఫోన్లో కాదు, అన్ని విషయాలు నేను అక్కడికి వచ్చాకే మాట్లాడతాను. సంధ్య, నేనెందుకు వస్తున్నానని మాత్రం నువ్వు నన్ను అడగద్దు. నీ మొహంలో ఆనందం చూడడం కోసం నేను ఇండియాకి వస్తున్నాను. నిన్ను నీ కూతుర్ని ఒక్కటి చేయడం కోసం వస్తున్నానే. స్వామి, నా మీద ఒట్టు పెట్టుకుని పాపం తీసుకుని దూరంగా వెళ్ళిపోమని వింధ్యకి చెప్పింది నేనే. ఎన్ని సంవత్సరాల తర్వాత వింధ్య వస్తుంది, అంతకంటే ఎక్కువ నా కూతురు వస్తుంది. వాళ్ళెప్పుడెప్పుడు వస్తారా అని నేనింతకాలం ఎదురు చూశాను. వాళ్ళని తిరిగి రమ్మని అడగాలనున్నా నేను అడగలేకపోయాను. ఇన్నేళ్లకి నా బాధని అర్థం చేసుకుని వింధ్యని తిరిగి రప్పిస్తున్నావా తండ్రి? నీ దీవెనలు ఇలాగే నా పైన, నా కూతురి పైన, వింధ్య పైన ఎప్పుడూ ఉండాలి స్వామి. వింధ్య నా మొహంలో ఆనందం చూడడం కోసం ఇండియాకు వస్తున్నాను అని చెప్పింది. నా కూతుర్ని నాకు దగ్గర చేయడం కోసం ఇక్కడికి వస్తున్నాను అని చెప్పింది. దాని అర్థం ఏంటి? అంటే గతంలో లాగా నా కూతుర్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తుందా? పాప పెద్దదైన తర్వాత తిరిగి ఎలా ఇస్తుంది? అసలు వింధ్య ఎందుకోసం వస్తుంది? ఉన్న పళంగా నా మాట కూడా కాదని ఇక్కడికి వస్తుంది అంటే ఏదో జరిగింది. వింధ్య ఇండియాకి రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అది ఏమై ఉంటుంది? అమ్మా సంధ్య. పిన్ని గారు, నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. వింధ్య వస్తుంది, నీ కన్నీళ్లు తుడుస్తుందమ్మా. పిన్ని గారు, నాకు మంచి రోజులు రావడం ఏంటి? వింధ్య వస్తుందని మీకెలా తెలుసు? వింధ్య మీకు ఫోన్ చేసిందా? ఏం జరిగింది పిన్ని గారు? వింధ్య కూడా మీరన్నట్టే మాట్లాడుతుంది. అసలు వింధ్య ఎందుకోసం వస్తుంది చెప్పండి పిన్ని గారు. పాపని తీసుకురాకుండా ఆశ చూపించి దాన్ని ఇప్పుడు బాధ పెట్టలేను. మీరు తొందరపడి ఎవరికి నిజాన్ని చెప్పొద్దు. సంధ్యతో అస్సలు చెప్పకూడదు. పిన్ని గారు, అదేనమ్మా, వింధ్య మామగారు దారిలో ఎదురుపడి వింధ్య వస్తుందని చెప్పారు. తనొస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కదా, నీ కూతుర్ని నువ్వు చూసుకుంటావు కదా, అందుకే అలా అన్నాను. మళ్ళీ నీ కూతుర్ని నువ్వు దూరం చేసుకోకమ్మా. దేశం కాని దేశానికి వింధ్యని పంపించావు. అక్కడ వింధ్య బాధపడుతూ ఇక్కడ నువ్వు బాధపడ్డం ఎందుకమ్మా? మీరు కలిసుంటేనే బావుంటుంది. మీరెప్పుడు కలిసుండాలమ్మా. ఈవిడ మాటల్లో ఏదో తడబాటు, దాపరికం కనబడుతున్నాయి. వింధ్య రావడానికి, పిన్నిగారిలా మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉండుంటుందా? నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా?
పదమ్మా. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? వెళ్దాం పద. నాకు ఈ కార్ నచ్చలేదు డాడీ, నేను ఈ కార్లో కూర్చోను. అది కాదమ్మా, నానమ్మ తాతయ్య ఇంత దూరం రావడానికి వాళ్లకు రిస్క్ అవుతుందని మేమే వస్తామని చెప్పాము. అందుకే అప్పటికప్పుడు నేనే క్యాబ్ బుక్ చేశాను. లేదు డాడీ, నాకు ఈ కార్ నచ్చలేదు, నేను ఇందులో కూర్చోను. చూడు, మనం అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరిపోయాం కదా, త్వరగా మనం ఇంటికి వెళ్ళాలి. అందుకే నాన్న ఏ క్యాబ్ అంటే ఆ క్యాబ్ బుక్ చేశారు. నాకు ఇది నచ్చలేదు, నీట్గా లేదు, నేను దీంట్లో కూర్చోలేను. ప్లీజ్ తల్లి, ఈ ఒక్కసారికే అడ్జస్ట్ అవ్వు. ఏంటి డాడీ ప్రతిసారి నన్నే అడ్జస్ట్ అవ్వమంటావు? నాకు ఇష్టం లేని కార్లో నేను ఎలా కూర్చోను? అమ్మా, మన ఇంట్లో మంచి కార్లున్నాయి. అక్కడికి వెళ్ళాక నీకు నచ్చిన కార్లో నువ్వు తిరగచ్చు. ఈ ఒక్కసారికే ఈ కారులో వెళ్దామమ్మా. ప్లీజ్ తల్లి, నా కోసం. అసలు మన అమెరికాలో కార్స్ ఎంత నీట్గా ఉంటాయి. అను, కాసేపట్లో ఇంటికి వెళ్తాం కదా, నీకక్కడ ఏ ప్రాబ్లమూ ఉండదు. డాడ్, నాకు నచ్చకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతామని నువ్వు నాకు ప్రామిస్ చేసావు, అది మర్చిపోవద్దు. సరే అలాగేనమ్మా, నీకక్కడ నచ్చుతుంది, నచ్చకపోతే వెళ్ళిపోదాం. ఏంటండి, అను అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవాలి కదా, ఇది ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది. రేపేదైనా ప్రాబ్లం వస్తే? వింధ్య, ఏ ప్రాబ్లము రాదు. మనం ఉన్నాం కదా, దాని గురించి వదిలేయ్. ఇక మనం వెళ్దామా? నీకు ఓకేనా? మన ప్రామిస్ ని మీరు నిలబెట్టాలి, ఓకేనా? ఓకే, డన్. రేయ్, పనోళ్ళంతా ఏం చేస్తున్నారా? త్వరగా రండి. రాము, లక్ష్మి. వాణి, రాజేష్ వాళ్ళు దగ్గరకొచ్చేశారు. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి కదా? అన్నీ పూర్తయ్యాయండి. నా కొడుకు, కోడలు, ముఖ్యంగా మా అమ్మ కోసం నేనెంతగానో ఎదురు చూస్తున్నాను. రాజేష్, అమ్మా, రాజేష్, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నారు అత్తయ్య? క్షమించండి అత్తయ్య, మీ నుంచి మీ అబ్బాయిని దూరం చేశానని నా మీద కోపం ఉండుంటుంది. మేమెన్నిసార్లు ఫోన్లో మాట్లాడాలని చూసినా మీరు మాట్లాడలేదని ఆయన రోజు మీకంటే ఎక్కువ బాధపడేవారు. దానంతటికీ కారణం నేనే. మీ తల్లి కొడుకుల్ని వేరు చేసినందుకు నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో, ఎన్ని రోజుల తర్వాత తిరిగొచ్చారు. ఈ టైంలో క్షమాపణలు అడుగుతున్నావేంటమ్మా? మీరిక్కడికొచ్చారు, నాకదే చాలు. డాడీ,
అమ్మా నా బంగారు తల్లి. నాని అమ్మా, నీ చేతి వంట తినక చాలా రోజులైంది. నేను చాలా మిస్ అయ్యానమ్మా. డాడీ నాకు ఆకలిస్తుంది. ఓ, వాణి మీ అమ్మకి ఆకలేస్తుందంట. పదండి లోపలికెళ్దాం. ఆ, అవును నాకు చాలా చాలా ఆకలిస్తుంది. పదండి పదండి. వింధ్య, సంధ్య, నిన్ను చాలా మిస్ అయ్యాను. అసలు ఇన్ని రోజులు ఎలా గడిచాయో కూడా చెప్పలేను. నాకైతే చాలా నరకంగా ఉండేది. రాజేష్ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏమ్మా నీ స్నేహితురాలుంటే తప్ప నువ్వు మా ఇంటికి రావా? కనీసం ఈ ఇంటి వైపు కూడా చూడలేదు. ఎన్ని రోజులకు నేను నిన్ను చూస్తున్నానమ్మా. అత్తయ్య, ఈ ఇంటికొస్తే నాకు వింధ్య గుర్తొస్తుందని ఈ వీధి వైపు కూడా రాకుండా దూరంగా ఉన్నాను. అంతే తప్ప మీ మీద ప్రేమాభిమానాలు లేక కాదు. సంధ్య, మన పాపే మమ్మీ ఎప్పుడు ఈవిడ ఫోటోనే కదా చూస్తుండేది. ఈవిడేనా మా మమ్మీ ఫ్రెండ్? ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మమ్మీ ఆకలేస్తుంది. అయ్యో, ఆకలేస్తుందా? సారీ అమ్మా. అత్తయ్య, పాప లోపలికి తీసుకెళ్ళండి. జర్నీలో ఏం తిందో ఏంటో. ఉమ్, వింధ్య తీసుకెళ్ళి. రామ్మా. పదరా. చూసావు కదా, పెద్దయ్యాక అచ్చం నీలాగే ఉంది. ఇన్నాళ్ళు దానిలో నిన్ను చూసుకుంటూ గడిపానే. అమ్మా నీ గదిలో అన్ని ఏర్పాట్లు చేశాను. గది పైనుంది, చూద్దాం పదా. రామ్మా. వింధ్యా, వింధ్యా, సంధ్య గారు లోపలికి రండి. రా. ఈ ఇంటికి
ఇంటికి రాక ఎన్నో రోజులైంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీకర్ గారు ఎలా ఉన్నారు? శ్రీజ, పార్వతత్తయ్య అందరూ బాగున్నారా? సంధ్య ఈ రోజు నుంచి నా ఇంటి కోడలు కాదు. నాకు సంధ్యకి ఉన్న బంధం తెంచేసుకుంటున్నాను. అత్తయ్య ఇంకా అలాగే ఉన్నారా? ఇంకా సూటిపోటి మాటలతో నిన్ను బాధ పెడుతూనే ఉన్నారా? అవన్నీ ఇప్పుడెందుకు, వదిలే. అయినా ఏంటి ఇంత సడన్ గా దేనికోసం వచ్చారు? ఇంకా దేనికోసం? మిమ్మల్ని మీ కూతుర్ని కలపడం కోసమే. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేనండి, మిమ్మల్ని సంతోషంగా ఉంచడం కోసం. మీరు సడన్ గా రావడానికి నేను సంతోషంగా ఉండడానికి సంబంధం ఏంటి? అదేనే, మేమొస్తే నువ్వు సంతోషంగా ఉంటావా లేదా? మేమొస్తే మాతో పాటు నీ కూతురు కూడా వస్తుంది. నువ్వు నీ కూతుర్ని చూస్తావా లేదా? ఇన్ని రోజుల తర్వాత నీ కూతుర్ని నీ దగ్గరికి తీసుకుని అలా తనివి తీరా ముద్దాడుతుంటే నువ్వు తల్లి ప్రేమకి ఎంత దూరమయ్యావో నాకు అర్థమైందే. ఇన్నాళ్ళు నీకిచ్చిన మాట కోసం నేను దూరంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నిన్ను సంతోషపెట్టడం కోసమే వచ్చాం. ఒకవేళ మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నిన్ను సంతోషంగా ఉంచాకనే వెళ్తాం. ఇంకా ఒట్లు గిట్లు అని మమ్మల్ని లాక్ చేయొద్దు. అది కాదే. నువ్వేం చెప్పొద్దన్నానా? ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉంటూ నువ్వు, నీకు దూరంగా ఉంటూ నేను ఎంత బాధపడ్డామో మనిద్దరికే తెలుసు. మళ్ళీ నా సంధ్య మొహంలో నేను ఆనందం చూడాలి. ఏంటే నవ్వుతున్నావు? నువ్వొచ్చావు కదా, అది చాలు. ఈ ఆనందాన్ని నేను ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏంటమ్మా, ఈ రూమ్ ఓకేనా? లేదంటే ఇంకో రూమ్ ఏదైనా ఏర్పాటు చేయమంటావా? అసలు ఈ ఇల్లే నచ్చలేదంటే చెప్పు, ఇంకో ఇల్లు తీసుకుంటాను. పర్వాలేదు, బాగానే ఉంది. అవును, మన ఇంట్లో సెంట్రల్ ఏసీ లేదా? ఆ, ఏమండి, మా అమ్మ సెంట్రల్ ఏసీ అడుగుతుంది. వెంటనే సెంట్రల్ ఏసీ పెట్టించే ఏర్పాటు చేయండి. అలాగే వాణి. తాతయ్య, ఆ, ఏంటమ్మా? నాకు స్విమ్మింగ్ చేసే అలవాటు ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉందా? అదమ్మా, అది మన ఇంట్లో. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. 1 వీక్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాట్లన్నీ జరిగిపోవాలి. అమ్మా, ఒక 1 వీక్ టైం ఇవ్వమ్మా. నేను అరేంజ్ చేస్తున్నాను కదా. ఈ రూమ్ లో వీడియో గేమ్స్ ఆడడానికి టీవీ కావాలి, వైఫై కావాలి, ప్లే స్టేషన్ కూడా కావాలి. ఏమండి, అవన్నీ కూడా బుక్ చేయండి ముందు. విత్ ఇన్ 1 అవర్ ఈ రూమ్ లో అన్ని అరేంజ్మెంట్స్ అయిపోవాలి. సరే, నేను వెళ్తాను. వెళుతున్నానని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? త్వరగా వెళ్ళండి. వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూడండి ఒకసారి. వచ్చింది మీ మనవరాలు కాదు, మా అమ్మ. సరే వాణి, రండిరా. అమ్మా, మా అమ్మ పేరు అనసూయ. నేను ముద్దుగా నీకు అను అని పేరు పెట్టుకున్నాను. నీకు ఏం కావాలన్నా నాతో చెప్పు, నేను తీసుకొస్తాను. సరే నాని. ఏమన్నావు? నాని అన్నాను. లేదమ్మా, ఇంకెప్పుడు నువ్వు నన్ను అలా పిలవద్దు. నువ్వు మా అమ్మవి. మా అమ్మ నన్ను వాణి అని పిలిచేది. ఏదో ఒక్కసారి వాణి అని పిలువు. సరే వాణి.
ఈ పిలుపు వెనుక ఎన్నో సంవత్సరాలైపోయింది. చనిపోయిన మా అమ్మే తిరిగొచ్చి నన్ను ఇప్పుడు పిలిచినట్టుంది. అమ్మా, నువ్వే ఈ రూపంలో వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాణి, నేను బాగా చేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయమ్మా. నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వు. సరే వాణి. వెళ్ళు. వాణి, ఆ? సెంట్రల్ ఏసీ ఏ కంపెనీ కావాలి? వీడియో గేమ్ అంటే ఏ మోడల్ కావాలి? ఏమండి, మంచి బ్రాండ్స్లో లేటెస్ట్ మోడల్ బుక్ చేసేయండి. మీ మనవరాలకి ఏ లోటు రాకూడదు. సరే వాణి, నువ్వన్నట్లే అన్నీ ఏర్పాటు చేస్తాను. ఓకే. మా అమ్మ ఆనందం కన్నా నాకేది ముఖ్యం కాదు. ఆకలిస్తుంది వాణి. వెళ్ళు. నీకోసం ఆ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, ఫిష్, వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నీ చేయించామమ్మా. నీకేం వడ్డించమంటావో చెప్పు. నేను పిజ్జా తింటాను.